ఏపీ మహిళల అకౌంట్లలో 1500 రూపాయలు. ఇది మీరు గమనించారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల్లో అకౌంట్లు లేని మహిళలు కనీసం పోస్టాఫీసుల్లోనైనా అకౌంట్లు తెలవాలని సూచించారు. అలాంటి వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధి లభిస్తుందని తెలిపారు. బ్యాంకుల్లో అకౌంట్లకు ఆధార్ లింక్ సమస్యలున్నవారు కూడా పోస్టాఫీసుల్లో అకౌంట్లు తెరిస్తే వారికి పథకాల లబ్ధి లభించే ఛాన్స్ ఉందని చెప్పారు. దాంతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళ్లి అకౌంట్లు తెరుస్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. కొంతమంది ఆల్రెడీ పోస్టాఫీసుల్లో అకౌంట్ ఉంది. అలా ఉన్నవారు జాతీయ చెల్లింపుల సంస్థతో ఆ అకౌంట్ని లింక్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో కొంతమంది మహిళలు అలా లింక్ చేసుకోవడానికి ఇప్పుడు ఏపీలోని పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ముందుగా అక్కడ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కనుక్కొని ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్పీసీఐ ఆఫీసులకు వెళ్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా 18 నుంచి 59 సంవత్సరాలలోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కదా. ఆ హామీ ఇప్పుడు అమలు చేయబోతోందని, ఈ లబ్ధి పొందాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్లో అకౌంట్ ఉండాలనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో మొదలైంది. ఇది నిజమే అనుకొని చాలా మంది మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలే. అసలు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఏవీ చేయలేదు. బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్టాఫీస్లో అకౌంట్ తెరుచుకోమని ప్రభుత్వం చెప్పలేదు. కొందరు అధికారులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల మహిళలు పోస్టాఫీసులకు వెళ్లి అకౌంట్లు తెరవాల్సి వస్తుంది. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్టాఫీసుల దగ్గర ఎదురు చూస్తున్నారు. 200 రూపాయలు చెల్లించి మరీ అకౌంట్లు తెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఇప్పుడు కనిపిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో మనీ లేదు. అందుకే ఆగస్టు 15న ప్రారంభించాలి అనుకున్న ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. పైగా మార్చి 31లోగా రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అలాగే తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి 1500 రూపాయల చొప్పున ఇవ్వాలి. ఈ పథకాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం దగ్గర మనీ లేదు. కానీ ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు. వీటికే మనీ లేనప్పుడు ఇక మరిన్ని పథకాలు అమలు చేస్తుందనుకోవడం సత్య దూరం కాగలదు. పోస్టాఫీస్లో అకౌంట్ ఉంటే మంచిదే, కానీ దానికోసం ఇప్పుడు హడావిడిగా వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి డబ్బును బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తుంది. అందువల్ల ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.